హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లల కోసము హోమ్మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ 6 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది లిక్విడ్ లాగా రావాలి కాబట్టి నెక్స్ట్ గీ వేసుకుంటున్నానండి. 12 టేబుల్ స్పూన్స్. గీ తోటే మనము మిక్సీ చేసుకుంటాము, లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టాక చూస్తున్నారు కదా, కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తామండి, ఫ్యూ డ్రాప్స్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చాక్లెట్ సిరప్ని మనము చాక్లెట్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ తోటి వైట్ చాక్లెట్ బాల్స్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ వేసి డార్క్ చాక్లెట్ బాల్స్ కూడా చేస్తాను. మీరు వీడియో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బాల్స్ కోసము ఐసింగ్ షుగరు 6 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కోకో పౌడర్ వేసాం కదా, కొంచెం చేదుగా ఉంటుంది పౌడరే, అందుకని కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి, 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ అండి, 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇందులో గీ యాడ్ చేస్తామండి, 12 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మనం వేసే గీ తోటే మొత్తం మనం మెల్ట్ చేస్తామండి. ఈ మిక్చర్ మొత్తము మిక్సీ చేస్తున్నాను చూడండి. మనం ఒకటేసారి 12 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోకుండా మనం మిక్సీ చేసుకుంటూ అవసరాన్ని బట్టి గీ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి, కొంచెం లిక్విడ్లా వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, ఫ్యూ డ్రాప్స్ అంతే. ఇక్కడ మా పిల్లలు వెయిట్ చేస్తున్నారండి టేస్ట్ చేయడం కోసము. చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు చేస్తానో ఎప్పుడెప్పుడు తిందామా అని ఒకటే వెయిటింగ్ వాళ్ళిద్దరు. వెనిలా ఎసెన్స్ వేసాక ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసాక కొంచెం థిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకుంటే కొంచెం మళ్ళీ మెల్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనము చాక్లెట్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం కదండి. మనం బయట కొనివ్వకుండా ఇంట్లోనే చేసి పెట్టడం అలవాటు చేసామంటే వాళ్ళ ఇంట్లో మనం చేసే చాక్లెట్స్ని ఎంతో ఇష్టంగా తింటారు. మనం బయట అలవాటు చేస్తే బయటవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం ఇంట్లో ఇప్పుడు చేసినా కూడా అంటే ఒకసారి బయట అలవాటు అయిన తర్వాత మనం ఇంట్లో చేసిన వాళ్ళకి నచ్చవు. సో మా పిల్లలకి నేను ఫస్ట్ నుంచి ఇంట్లోనే చేసి పెడుతుంటాను కాబట్టి వాళ్ళు నేను చేసేవే ఇష్టంగా తింటారు. అండ్ బయట కూడా ఎప్పుడైనా పెడతామంటే పెట్టకుండా ఏమి ఉండము, కాకపోతే రేర్గా పెడతాం అంతే.
నెక్స్ట్ వచ్చేసి ఇది నేను 2 చాక్లెట్స్ కలిపి ఒక చాక్లెట్ చేస్తున్నానండి. వైట్ ఇందాక వచ్చేసి మిల్క్ పౌడర్తో చేసాం కదా, ఆ మిక్చర్ కొంచెం తీసి పెట్టాను. 2 మిక్స్ చేసి ఈ చాక్లెట్ అనేది తయారు చేస్తాను. చాక్లెట్ మొత్తం ట్రేలో వేసుకున్నాక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలండి, ఎయిర్ బబుల్స్ మొత్తం పోయే వరకు. నెక్స్ట్ ఈ చాక్లెట్ ట్రేని మనము ఫ్రీజర్ చేయాలండి 1 to 2 అవర్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసానండి బయటికి. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రేలో నుంచి సపరేట్ చేసుకుందాం చాక్లెట్స్ని. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకొని హోమ్మేడ్ చాక్లెట్ బార్స్ రెడీ అయిపోయాయి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.